అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 19వ తేదీన ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తుల వలన సాయంత్రం 6 దాటాక మీకు జరిగేది ఇదే. మీ రాశి జాతకులకు ఈ రోజున గోచార రీత్యా జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, వారి వల్ల మీకు కలిగేటువంటిది ఏమిటి, ఈరోజు భగవంతుని అనుగ్రహంతో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా జాతక రీత్యా కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేద్దాం. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు, లక్షణాలు, వీరి యొక్క స్వభావం, ఎటువంటి పరిస్థితులలో ఎలా ఉంటారు, వీరి మాటకి ఎంతటి కరుకు ఉంటుంది, వీరు సంఘంలో సమాజంలో ఏ విధంగా ఉంటారు తదితర అన్ని వివరాలు కూడా ముందు తెలుసుకుంటాం. వీరిలో ఉండే ముందుగా అద్భుత లక్షణం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా వీరిలో ఉండే అద్భుతమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఏదైనా పని కానీ లేదా ఏదైనా వ్యవహారం కానీ అయినా కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు. కొంతమంది ఉంటారు, వారు హర్కో అని కంటాం కదండి, చాలా డెడికేటెడ్గా ఉంటారు. ఒక పని అనుకుంటే ఆ పని పూర్తి చేసి ముందుకు కదులుతూ ఉంటారు. కానీ ధనుసు రాశి జాతకుల గురించి మనకు చెప్పుకోవాలి. మల్టీ టాలెంట్ అండి. ఒకే సమయంలో 2-3 పనులను కూడా చేస్తూ ఉంటారు. ఇలా వీరు ఎక్కువగా మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒక పని ఒక రోజులో పూర్తి చేస్తే వీరు 3-4 పనులు కూడా ఒకటే రోజులో పూర్తి చేసేంతగా సత్తా కలిగి ఉంటారు. పుట్టుకతోనే అపార మేధావులుగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క తెలివితేటలు, వీరి యొక్క చురుకుదనము మంచికి ఉపయోగిస్తే వీరి యొక్క జీవితంలో ఎప్పుడో పైకి వచ్చేస్తే ఉంటారు. అలా కాకుండా ఎదుటి వారి కోసం, వారి అవసరాల కోసం ఎదుటి వారిని సహాయం చేసేటువంటి తపనతో వీరి యొక్క శ్రమని ఎదుటి వారికి ఖర్చు పెడుతుంటారు. శ్రమ దోపిడీ ఖచ్చితంగా జరుగుతుంది వీరిది రీత్యా. సరే, వీరు ఎదుటి వారికి సహాయపడతారు. మరి వీరికి ఎవరైనా సహాయపడతారా అంటే వీరికి కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా కల్పించుకోరు. ఒక మనిషి కూడా వీరి వైపు ఉండే దాఖలాలే లేవు. వీరి యొక్క జన్మ రహస్యం అది. ఎదుటి వారికి కష్టపడడం, ఎదుటి వారికి సహాయపడడం కోసం భగవంతుడు వీరిని పుట్టించారా అన్నట్టుగా వీరి యొక్క తత్వం అయితే ఉంటుంది. అందరూ ఇలాగే అనుకుంటూ ఉంటారు. వీరి కష్టంలో నిలబడే కొంతమంది గురించి వీరి జీవితాంతం కష్టపడతారు. కొంతమంది వీరి వెంబడే ఉంటారు. వీరి మాటే మార్గదర్శకత్వంగా భావించే కొంతమంది ఉంటారు. వీరి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారు ఉంటారు. వారు భాగస్వాములుగా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సోదరీమణులు కావచ్చు, బావ మరుదులు కూడా కావచ్చు. అలాంటి వారి మాటను ఇక పక్కన పెట్టారు. అటువంటి మనుషులను జీవితంలో నుంచి బయటకు పెట్టారు. సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త వస్తువులు తయారు చేయడంలోనే చాలా గొప్ప నిపుణులని కూడా వీరిని చెప్పుకోవచ్చు. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా సంతోష పెట్టాలని చెప్పి వీరి మాటలతో చూస్తారు. మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటుంది. చూడడానికి అందంగా మాత్రమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఒప్పుకోరు. స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఎవరిని కూడా వ్యతిరేకించరు. పరిస్థితులకు మాత్రమే వీరు మార్చుకునేటువంటి సత్తా ఎక్కువగా, మొహమాటం కూడా ఎక్కువగా, సున్నితమైన మనస్కులని చెప్పుకోవాలి. కొన్నిసార్లు మొహమాటం కారణంగా ఎక్కువసార్లు ఇబ్బంది పడిన క్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వారే, కానీ కొంచెం మొహమాటం వలన ఏమిటంటే కొంచెం మీ దగ్గర ఎదురు దెబ్బలను తిన్న దాఖలాలు కూడా లేకపోలేదు. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. మృదువుగా మాట్లాడతారు. ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తూ ఉంటారు. దీనికి కారణంగా వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్న సంకల్పం సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగిన అనుకున్న పనిని మీరు విజయంగా పూర్తి చేస్తారు. ఓటమిని అంగీకరించరు. మంచికైనా సరే చెడుకైనా ఈ సూత్రాన్ని పాటిస్తారు. ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని ఏమిటి అంటే స్వయంగా తెలుసుకొని
వీరే తెలుసుకొని వీరికి తోచిన సహాయం చేస్తారు. ఎవరైనా సలహాలు ఇచ్చినా పాటిస్తుంటారు. కొన్నిసార్లు వీరికి నచ్చని సలహాలు నిర్ణయాలు ఇస్తే గౌరవించి తీసుకుంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఇక మధ్యవర్తిత్వ సంతకాలు కూడా ఇద్దరు కూడా హామీలు ఉండటం కొంచెం ఈరోజు నష్టాన్ని ఇస్తాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు. ఆపదలో ఉన్న స్త్రీలైనా సరే ఆదుకొని కూడా చాలా ఇబ్బందులకు గురైన అవకాశాలు, నిందలు, ఆరోపణలు ఎదుర్కొన్న సమయాలు కూడా ఉన్నాయి. కొంతమంది విషయాల్లో చాలా సీక్రెట్గా ఉంటాయి కదండి. అవి తొందరపాటు జరిగిన లోపు మీరు ఎవరికైనా చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఉంటాయి కదా. ఆ విషయాలు మీకు పెద్ద బలహీనతలుగా మారబోతున్నాయి. మీకు బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు మీరు ఏమిటంటే కనుక మీ గురించిన సమాచారాన్ని అందరూ చేశారు అంటే మీ గురించి మొత్తంగా చెప్పుకున్నారు కదా, వారే మిమ్మల్ని దొంగ దెబ్బలు చూస్తారనమాట. ఈ విషయం దగ్గర ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి, అశాంతికి లోనవుతాను. అలాంటి వారి పట్ల జాగ్రత్త. ఈ రోజున జీవితాన్ని చూస్తే కనుక వ్యాపార రంగంలోకి ఎవరైతే అడుగు పెట్టాలని ప్రదేశించాలని చెప్పి చూస్తూ ఉన్నారో ముందు రోజుల్లో మంచి లాభాలు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి మంచి లాభాలు ఇలా కానవస్తున్నాయి. కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి అనుకునేది ఆసక్తి ఉన్నవారికి ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పి చేపట్టిన పని మీద బాగా, అలాగే చేపట్టిన పని మీద కూడా ఆశ చూపించడం ద్వారా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవాలి. పని మీద ఇంకొంచెం ఆసక్తి చూపించండి. పని మీద మంచి విజయాలు తొందరగా అందుకునే అవకాశం ఉంటుంది. ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా మంచి హృదయంతోనే, అంకిత భావంతోనే పనిచేయండి. ఆయా రంగాలలో ఉన్నవారికి కూడా ఈ రోజున ఉన్నత స్థానం కలగబోతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ, ఇలా ఏదైతే మీరు ఈ రంగానికి సంబంధించిన చక్కగా ఈ రోజునైతే మంచి ఉన్నత స్థితిగత దక్కబోతుంది. జీవిత గమనంలో సరిగ్గా ముప్పు చూసే తత్వాన్ని కలిగి ఉంటారు. మీ విధంగా కొన్ని వడదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితాన్ని చాలా సాదా సీదాగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈ రోజున మీ యొక్క నీతి నిజాయితీ పరంగా పై అధికారులు మీ పైన చక్కగా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. చాలా రోజుల నుంచి మీ యొక్క పని ఎవరు కూడా గుర్తించడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి నీతి నిజాయితీగా పనిచేసిన మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. పై అధికారుల దగ్గర ఇరికించడం, కొంచెంగా మిమ్మల్ని పైకి రానివ్వకుండా శత ప్రయత్నాలు చేయడం, ఆ యొక్క పని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, వాళ్ళు కూడా ఈ రోజు నోర్లు మూసుకుంటారు. ఎందుకంటే మీకు వచ్చే మంచి అంటే పై అధికారుల నుంచి వచ్చే ప్రశంసలు వారు ఓర్చుకోలేక చాలా అంటే చాలా ఏడుపుగొట్టు ముఖాల్లాగా మీ దగ్గర ఇలా చేస్తుంటే బాగుండేది. అయ్యో మాకంటే వీడు ఎదుగుతూ ఉన్నాడే, వీరికి మంచి జరుగుతుంది, వీరికి అప్పుడు ఏం చేశారంటే ఇన్ని అటువంటి వాళ్ళని చూసి చిన్న చిరునవ్వు నవ్వండి. ఎందుకంటే వారికి మీరు ఇచ్చే పెద్ద గట్టి వార్నింగ్ అవుతుంది. శత్రువులు మనం బాధపడుతూ ఉంటే ఆనందపడతారు, మనల్ని ఇబ్బంది పెట్టి ఆనందపడతారు. వీరు మీలాంటి సమయంలో ఎదుటిగా ఏది మాట్లాడకుండా ఒక చిన్న చిరునవ్వు వారి వైపు చూసి నవ్వితే వారికి ఎంతో పెద్దగా కొట్టినంత బాధ కలుగుతుంది, తిట్టినంత బాధ కలుగుతుంది. మీరు ఈరోజు చిన్న చిరునవ్వు సమాధానంగా ఇచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది, వారికి కూడా అర్థమవుతుంది. మిమ్మల్ని ఇక ఏం చేయకూడదు, ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఉంటుంది. అలాంటి వ్యక్తులను చూసి గట్టిగా అరిచి పగ ప్రతీకారాలు పెట్టుకొని తీర్చుకోవడం, ఇలాంటివి చేయడం కన్నా కూడా చిన్న చిరునవ్వుతో ఈరోజు సమాధానం చెప్పి చూడండి. ఎలా ఉండాలి అంటే ఆ వ్యక్తులకి వచ్చేటువంటి చిరునవ్వు తొలగిపోవాలి, వారి మనసులోని ప్రశాంతత పోవాలి. కొన్ని చిన్న తప్పులు కూడా ఈ రోజున చేసే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల కోసం కానీ, ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించి కానీ తెలిసి తెలియని తప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. మీరు నిజాయితీని విడిచిపెట్టరు అన్నమాట. ఎన్ని కష్టంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే నీతి నిజాయితీని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి విడిచిపెట్టకుండా వీటిని చక్కగా ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరి అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ధనం అనేది మీకు ఈ రోజున అనుకూలత అదే విధంగా వస్తుంది. పట్టుదల అధికంగా పెరుగుతుంది.
ఈ రోజున ఏ పని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు, ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలిస్తాయండి. ఈ రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ధనలాభము, ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ధూప దీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్నాక దీపంలో ఒక యాలక్కాయ కానీ ఒక లవంగం కానీ వేసి దీపం పెట్టండి. ఇలా ముట్టించగా చక్కగా అమ్మవారికి ఇష్టమైనది నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిని చదువుకొని కుంకుమార్చన లాంటివి చేసుకోవడం వలన కూడా ఈరోజు మీకు ఉన్న చిన్నపాటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు తొలగించమని చెప్పి అమ్మవారి సంకల్పం చెప్పుకొని బయటికి వెళ్ళేటప్పుడు కూడా జీవిత భాగస్వామితో ఒక మాట చెప్పి బయటకు వెళ్ళండి. ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్న జీవిత భాగస్వామితో ఒక మాట మాట్లాడి ఆమె చెప్పే సలహాలు లేదా వారు ఒప్పుకుంటేనే ఏదైనా నిర్ణయం తీసుకొని మీకై మీరుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన అవి అంతగా ఫలించేందుకు అవకాశాలు లేవు. ఏదైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ లేదంటే జీవిత భాగస్వామితో కానీ ఒక సంప్రదింపులు చేసి చర్చ నడిపి అది వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోండి. కొంతమంది వ్యక్తులు కొంతమంది ఎలా ఉంటారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి మీకు తెలియని కొంతమంది శత్రువులు ఉన్నారు. ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తులు కూడా మీ జీవితంలోకి అనేక విధాలుగా మీకు తెలియని విధానంగా మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులు ఈ రోజున మీ ముందు ఏదో ఒక సందర్భంలో బయటపడతారు. వారి యొక్క ముసుగు తొలగిపోతుంది. మీ మేకబండ పులిలాగా వారు చేసిన ఎన్నో రకాలైన విషయాలు ఈ రోజున తేట తెల్లం కాబోతున్నాయి. మీ స్థితిని, ఉన్నతిని, ఆర్థిక అభివృద్ధిని మెరుగుపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అవి ఫలించటం లేదు. అటువంటి కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున ఏమిటంటే ఆ వ్యక్తులు కొంచెం ఏదో ఒక విధంగా మీ ముందుకైతే ఏదో ఒక సందర్భంలో వస్తారు. వాళ్ళు ఎవరనేది మీకు తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధానంగా వారికి ఏదో ఒక విధానంగా బుద్ధి అయితే చెప్పండి. అలాగే వారికి మీకు సంబంధించిన విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక డిస్కషన్ చేయవద్దు, షేర్ చేసుకోవద్దు. మీరు అంతగా బాధగా ఉంటే జీవిత భాగస్వామితో లేదా మీ ప్రియమైన వారితో కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ రోజున ఎప్పుడు కూడా అయినా సరే ఇలాగే పంచుకోండి. మీ బాధ వారు పోయినా పెంచలేకపోవచ్చు, మీరు బాధ తగ్గించలేకపోవచ్చు, కానీ పెంచరండి. బయట వ్యక్తులు పడే కుయుక్తులు ఎలాగా ఉంటారు, మీతో తీయగా మాట్లాడుతున్న మీ బాధను అప్పటి క్షణం తగ్గించవచ్చు, కానీ ఆ బాధ తీవ్రంగా మరి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారి మూల కారణం అవుతారు. ఈ రోజున మాత్రం ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తుల మనుషుల వల్ల మీకు నష్టం సంభవించవచ్చు. కానీ జాగ్రత్త పడితే వచ్చే నష్టం నుంచి భగవంతుడి అనుగ్రహంతో తప్పకుండా బయటపడతారు. జీవితంలో ఇక ఎవరికి కూడా ఏది చెప్పవద్దు. ఈ యొక్క విషయం తెలుసుకోండి, గ్రహించండి. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని తెలిసిన వారు 4 మాటలు తీయగా మాట్లాడిన వారి కష్టం ఇది అని చెప్పిన మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి మ్యానిపులేట్ చేసినా కూడా పడిపోతూ ఉంటారు. మీ కష్టం కోరుకునే వ్యక్తులు అని కూడా తెలిసినా కూడా గుడ్డిగా మరల వారిని నమ్ముతూ ఉంటారు. ఈ విధానంగా ఇంకొకసారి డబ్బు చూసి జీవితంలో ఇక హెచ్చరిక కాదు, భారీ మూల్యం చెల్లిస్తారు. సర్దిద్దుకోలేని తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితానికి మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ శత్రువు ఎవరో అనేది మీకు అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన అనేది ఈ రోజున జరిగే అవకాశం భగవంతుడి అనుగ్రహంతో కలుగుతుంది. కాబట్టి ఈ సంఘటన అయితే రీత్యా మీరైతే అర్థం చేసుకొని వారితో మాట్లాడండి, వారితో మీ యొక్క బంధం కొనసాగించండి. కానీ
లోతుగా మాత్రం వెళ్ళొద్దు. మీ విషయాల్లో చెప్పవద్దు. వారి నిర్ణయాలు అడగవద్దు. ఏంటంటే ఏంటి, ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్. ఇలా ఈ యొక్క పద్ధతి మాత్రం మీరు మంచిది. నిత్యం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ధనుసు రాశి వారికి గురు ఆరాధన చేసుకోండి, అలాగే శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరం రేపు గురువారం కాబట్టి గురువు ఆరాధన చేసుకోండి. అలాగే దీపం పెట్టండి, నెయ్యితోటి దీపం పెడితే అంతా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. కుంకుమార్చన చేయండి అమ్మవారికి. కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు కలుగుతుంది. మీకు సమస్యలన్నీ తీరిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యాలు కలుగుతాయి. 7 శుక్రవారాలు ఇలా కుంకుమ అర్చన చేసుకోండి ధనుసు రాశి వారు. అలాగే గురువారం రోజు గురు దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోండి. కొబ్బరికాయ దునిలో వేయండి. అలా కొబ్బరికాయ దునిలో వేస్తే మీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.